కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంతా ఒక పావు కిలో చాలే. మిర్చి ఘాటు ఉండదు కదా. బిర్యానీ రైస్ చికెన్ రాయలే ముందు కిలోన్నర చికెన్ సరిపోద్దా? 2 kgs తీసుకెళ్తే బెటర్ ఏమో. అరే 2 కిలోలు తీసుకెళ్ళాము అయితే 1 kg ఏమో బిర్యానీలోకి, 1 kg ఏమో కర్రీకి. దన్నా దమ్ము చేయాలంటే అదే కేజీ దమ్ము దీంట్లో పీసులు కొట్టిద్దాం కదా. దీంట్లోకి దమ్ములోకి బిర్యానీ రైస్ కదా, కేజీ నేమో దమ్ము వరకు ఈ సైజ్ పీసులు కొట్టిద్దాం. బోన్స్, సాల్ట్, కారం. అరే దాని బదులు సింపుల్ గా చెప్పనా, కిలో ఏమో కూర వండుకుందాం, 1/2 కిలో ఏమో ఫ్రై చేసుకుందాం. సో గైస్ మీకు వ్లాగ్ అర్థమయ్యే ఉండిద్ది. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇంట్రడక్షన్ ఇవ్వలేదని ఏమనుకోకండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నామో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మంచి ఊరైతే వెళ్తున్నాం అనమాట. లైక్ విజయవాడ నుంచి జస్ట్ 1 hour. మొత్తం ట్రిప్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ దగ్గర ఎంత అయింది అక్కడ? 100 ఇక్కడ 200 అంటే 300 అంటే 150. ఇంట్లో లేదా చిన్నగా ఉండిద్ది. అడుగుదాంలే, ఎందుకంటే మళ్ళీ కొనాలంటే. గైస్ మేమైతే ఇంటికి వచ్చేసాం, కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ లగ్గానే ఏమన్నా కొనుక్కోవడానికి ఇబ్బంది అయిద్దేమోనని ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకొండి పడుకోకుండా మేము చూడండి లూడో ఆడుకుంటున్నాము. నైట్ ఏమో టైం ఏమో 2:33 అయిపోతుంది. అమ్మ ఓకే గైస్, రేపు పొద్దున్న అందరం కలుద్దాం. ఓకేనా? గాయస్ నిత్య చూడండి డ్రింక్ తాగుతున్నా. ఏదో ఊర్లో ఆగాం గాయస్, ఊరి పేరు తెలీదు. అక్కడ చికెన్ తీసుకుంటున్నాము. బండ్లు అక్కడ చికెన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నా నిత్య డ్రింక్ తాగు. నాకొద్దు, నేను తాగు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు చెప్పండి, నేను కొంచెం వినిపించింది. మాట్లాడాలి గాయస్. ఇదిగోండి ఇప్పుడే రైల్వే క్రాస్. కొంచెం నాని లైట్ గా చూపిద్దాం. కాశీ వెనక్కి జరుగు. హాయ్ కృష్ణ, ఏంటి ఎక్కడ తీసుకెళ్ళను? నిన్ను అమ్మేస్తాడు మరి. గైస్ మేమైతే ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మోరంపూడి వెళ్తున్నాము. నేను, కృష్ణ, గీతిక, నిఖిల్ అండ్ నాని, కాశిఫ్. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు. కాశిఫ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అండ్ నాని కొత్త పర్సన్ అనమాట. మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇదిగో తినే నాని అనమాట. అందరం కలిసి అయితే బైక్స్ మీద వెళ్తున్నాం గైస్. ఇక్కడైతే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు మొత్తం చూపిస్తా, రికార్డ్ చేసా, చూసేయండి. అండ్ సంక్రాంతి ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా, ఫ్రెండ్స్తో ఎవరైనా ఇలాగా పార్టీస్ చేసుకోవాలన్నా వాళ్ళందరికీ ఇది ప్రిఫర్ చేయొచ్చు. నేను డీటెయిల్గా వ్లాగ్ మొత్తంలో చెప్తాను ఎక్కడ లొకేషన్ అదంతా. హలో జూమ్ కొట్టు. వద్దు నిఖిల్. ఏం చదువుతున్నావు పైకి నువ్వు? ఏంటి ఫ్రీ షో మాకు? ఓయ్ బాబు, ఇటు రావయ్యా, ఇటు రా నువ్వు. బామర్ది, ఏం సంగతులు? సర్లే సంపుతా నిన్ను మీదకి వచ్చావంటే. ఏం సంగతులు? ఇగో అటు అంటే వెళ్ళు. ఇగో రీప్లేస్మెంట్స్ వీళ్ళిద్దరే.
ముక్కలా నీకు టమాటాలు ఇవ్వనా? చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొస్తే చాలా గీతగా చూడు ఒకసారి వెల్లిపాయలు సరిపో కావాలి ఎక్కువ. అరే ఎలాంద్రా వ్యూ చాలా బాగుంది. చెట్లు మన కార్ డైరెక్ట్ తొప్పలాగా వేసుకొచ్చేసేది ఇక్కడికి డైరెక్ట్ అసలుకి పాటగా తిప్పలేదు. ఉందా కడిగాయి ఎక్కువ ఉండమాకండి మొత్తం అంటట్లేదు. ఓకే మేడం చూడండి. హాయ్ బోల్. మనం ఇప్పుడు ఎలా ఎక్కడికి వచ్చాం? పేరు చెప్పవే, చెప్పు. బిజీలో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి గైస్, అందుకే అప్పుడప్పుడు మ్యూట్ చేస్తూ ఉంటాము. ఓకే నేనే చెప్తా. దీన్ని ఏమంటారు? మారంపొడి. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. సో యా, ఇప్పుడైతే మేము మారంపొడికి వచ్చామన్నమాట. తెనాలికి కొంచెం సైడ్ లొకేషన్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. ఇంట్రో స్టార్టింగ్ ఇంట్రో ఇచ్చే ఉంటాం, మేబీ ఇవ్వకపోతే ఇది అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, మొత్తం మా ఎంజాయ్మెంట్ మొత్తం చూసేయండి. మాతో పాటు గీతిక, కృష్ణ. మీకు తెలుసు కదా, హైదరాబాద్ ట్రిప్స్ మొత్తం చూసే ఉంటారు. హైదరాబాద్ ట్రిప్స్ లో వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళే అనమాట గీతిక, కృష్ణ. ఇంకా నిఖిల్, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్, ఇంకా మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి ఉంటారు కదా, ఆ అబ్బాయి. మొత్తం 6 మెంబర్స్ అయితే వచ్చాము అనమాట. మంచిగా ప్లాన్ చేసుకోండి, మీరు ఇలా రండి మంచిగా చిల్ అవ్వటానికి. ఈసారి బాబాయ్తో చెప్పిస్తాం మంచిగా కంటెంట్. సో ఇప్పుడే కుక్ చేసుకుంటున్నాం గైస్. ఇగో మా గీతిగా చెఫ్ అనమాట. మంచిగా ఉండిద్ది బిర్యానీ. అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యాన్ పేజెస్ కాదు, ఎవరైనా గీతిక ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నా ఫ్యాన్స్ ఏంటి, అవుట్పుట్ మొత్తం చూడండి. లొకేషన్ చూపిస్తాడంట మా ఫ్రెండ్, చూడండి. సో ఇది లొకేషన్. ఇదంతా ఒక పొలాలు ఏమంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడొచ్చు. ఇదంతా ఒక ఏమంటారో నాకు తెలియదు. సో ఇదంతా మంచిగా ఉంటది. ఇట్లా వచ్చి అవుటింగ్ కి ఫ్యామిలీస్ తో అలా వచ్చి చిల్ అవ్వచ్చు. నేనైతే ఇది సెకండ్ టైం. గుడివాడలో ఉన్నప్పుడు ఒకసారి గుడివాడ పక్కన ఏదో లొకేషన్ ఉంటది, పీతో స్టార్ట్ అయింది, నాకు మర్చిపోయా. గుడివాడ పక్కన అలా సంక్రాంతి టైంలో వెళ్తారు కదా, సో అలానే ఇలా కూడా. బాబాయ్ హాయ్ చెప్పు. బాబాయ్ మొత్తం బాబాయ్దే అనమాట పొలం మొత్తం. హాయ్ అక్కడ హాయ్ చెప్పినప్పుడు తీస్తావు. సో బాబాయ్ వాళ్ళదే మొత్తం. సబ్స్క్రైబ్ టు నిఖిల్ నిత్య అఫీషియల్ అని చెప్పు బాబాయ్. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ నిఖిల్ నిత్య అఫీషియల్. లైక్ నిఖిల్ నిత్య అఫీషియల్. లైక్ 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 హస్బెండ్ అండ్ వైఫ్ కుకింగ్ గైస్. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయిపోయింది, తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా గైస్, ఇంకా అలా సాంగ్స్ వింటూ మేము ఇంకా అలా కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ పెరుగు చిలికేస్తున్నా. అండ్ ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది గాయస్. ఇదిగోండి దమ్ ముక్కలు గీతగా ఉండింది, ఇప్పుడు తినాలన్నమాట. సూపర్ ఉండింది కర్రీ వేసుకున్న తర్వాత. ఆల్రెడీ మీరు కర్రీ చూసే ఉంటారు కదా, టేస్ట్ చేసి చెప్పండి. మై ప్లేట్ ఈస్ మై ప్లేట్. పచ్చి తిన్నారా, కొంచెం పెరిగేసుకో. ఏ పండు
ఫైర్ లో అన్నాడే. ఏంటి ఎవరో లేదో మాట్లాడండి, ఆ మొహాలు తిప్పేసుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ వేసారు అందరు, ఐ మీన్ బ్లాక్ వేసారు మొత్తం, అందరూ బ్లాక్ వేసారు. మనం బ్లాక్ వేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోయాడు. నిన్ను తీయను రా, కంగారు పడక, అసలు నేను తీయను, ఓకేనా? ఇదిగోండి గైస్, ఇదిగోండి మేము ఇక్కడికే వచ్చాము. అడ్రస్ అయితే కరెక్ట్గా తెలియదు కానీ మారంపూడ. కుదిరితే నేను లొకేషన్ షేర్ చేస్తాం. ఇదిగోండి ప్లేస్ ఇదే. ఇదిగోండి ఆ లోపలికి వెళ్ళి తిన్నాం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తమ్నేల్కి ఒక ఫోటో దిగేసి ఇంకా గిన్నెలు కడుక్కొని స్టార్ట్ అయిపోవాలి గాయస్. హాయ్ ఫ్రెండ్స్, న్యూ పర్సన్, దిస్ ఇస్ నాని. గాయస్ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు నేను టిఫిన్ వచ్చా, టైం 11:45 అవుతుంది. తర్వాత మీరు ఎలా ఉంటుందో చూడండి, మాకే తెలియదు ఎక్కడికి వెళ్తాము. హాయ్ సాయి బ్రో. యా, ప్రమోషన్స్. ఇంకోండి, మీకు ఈ ప్లేస్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి. విజయవాడలో ఈ టిఫిన్ తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఇవ్వండి HDF ఆపోజిట్ అందులో. అన్నావనుకో చెప్పు ఏంటి. ఇదిగోండి గైస్, ఇదిగో నైట్ రైడ్ అన్నమాట. ఇప్పుడు అందరం బందర్ వెళ్తున్నాము. టైం ఎంత అవుతుంది? 12:30 అయింది, ఓకేనా? బందర్ వెళ్ళాక అప్పుడు చూపిస్తాను. అప్పుడు అంటే బందర్ వెళ్తామో లేదా అని. అదే ఓకేనా, బందర్ వెళ్ళాక మాట్లాడుకుందాం, ఓకేనా గైస్? సో మా ఎవరు అనుకుంటే డ్రైవింగ్ చాలా ఫేమస్ అన్నమాట. మంచి డ్రైవర్, అసలు మిస్టర్ పర్ఫెక్ట్, అసలు అవార్డు ఇవ్వచ్చు. కృష్ణ అని నా ఫ్రెండ్ హస్బెండ్, అందుకే ఇలాంటి బ్రేక్లు వస్తాయి అనమాట. ఇంకా తిన పేరు నాని, ఇందాకే హాయ్ చెప్పి ఉంటాడు. అండ్ నా పేరు వచ్చేసరికి మీకు తెలుసు తిన పేరు గట్టిగా. ఓకే, మా జర్నీ మొత్తం చూసేయండి, మాట్లాడదాం అందరం. నిత్య చెప్పు. సో గైస్, ఇప్పుడే ఒక దారుణమైన సిచ్యువేషన్ జరిగింది. మా ఆరుగు పేర్లు అక్కడ నోట్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఏమన్నారంటే నైట్ టైం వెళ్ళకూడదు, గంజాయి వాళ్ళు ఉంటారు, సో మీరు రిటర్న్ వెళ్ళిపోండి అని అన్నారు. కాకపోతే ఏమైందంటే కొద్దిగా దాంతో సెట్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఒకవేళ కుదిరితే ఎక్కడెక్కడ ఆగి ఎర్లీ మార్నింగ్ వెళ్తాం, లేకపోతే ఇక్కడ పడుకొని లేకపోతే విజయవాడ వెళ్ళిపోతాం, ఓకేనా? నెక్స్ట్ టైం అయితే వెయిట్ చేసి చూడండి, నిత్య చెప్పిద్దంటే. గైస్ యాక్చువల్లీ సన్ రైజ్ చూస్తాకే వచ్చాం. మీరు కామెంట్ సెక్షన్ లో మళ్ళీ బ్యాడ్ గా చేయకండి. జస్ట్ మేము కొంచెం స్లోగానే స్టార్ట్ అయ్యాం, అనుకోకుండా ఫాస్ట్ గా వచ్చాం. బీచ్ లేదో చెప్పరా. ఓకే గాయస్, ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఇంకా మేము మచిలీపట్నంలోనే ఉన్నాము. చూసారు కదా, అదే స్టే అన్నమాట. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఆగాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఇన్సిడెంట్, అక్కడ పోలీసు వాళ్ళు ఏమో అక్కడ ఆపేశారు. 4:35 అయితే ఎలా ఉంది అని అన్నారు బీచ్ దగ్గరికి అయితే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇదిగోండి కార్లో అందరూ అక్కడ ఉండి కార్లో పడుకున్నారు. ఇంక చల్లగా బయట ఇక్కడ ఉందని ఇంక బయటకు వచ్చి కూర్చున్నా. దోవలు మాత్రం ఎరగ తీసేస్తున్నాయి గైస్, అసలు మామూలుగా లేదనమాట. సావుడే. ప్రస్తుతానికి టైం వచ్చేసరికి ఒక్క నిమిషం అండి, బ్యాక్గ్రౌండ్ లో నేనే గైస్, బట్ ఆఫ్ కెమెరా 2:55 అయింది. కరెక్ట్ గా 4:30 కల్లా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఒక 10 మినిట్స్ అంతేలే, 15 మినిట్స్ లో మేము బీచ్కి వెళ్ళిపోతాం. సన్ రైజ్ అయ్యేటప్పుడు చూపిస్తాం. ఎగ్జాక్ట్లీ 5 కల్లా బీచ్ దగ్గర ఉంటాం. బీచ్కి వెళ్ళాక సన్ రైజ్ చూపిస్తాం, ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్. ప్రజెంట్ సిచ్యువేషన్ గాయస్, వీళ్ళు శుభ్రంగా గేమ్ వేసుకుంటున్నారు. అయిపోయింది పాపం. దోమలు బీభత్సంగా ఉన్నాయి గాయస్ ఇక్కడ. అసలు యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చామంటే చాలా రోజులు అయింది గ్యాదర్ అయ్యి, అంటే ఇలా బయటికి వెళ్ళడం గ్యాదర్ అయ్యి చాలా రోజులు అయిందని. సో అందుకనే మేము అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామని మార్నింగ్ ఏమో అటు వెళ్ళాము. ఇంకా సడన్గా అనుకోకుండా వచ్చేసాం. అసలు ఇక్కడికి రావడం కూడా మాకు అంతగా ఐడియా లేదు. మేమేమైందంటే అనుకోకుండా ఇంకా వెంటనే వచ్చేసాము. ఇంకా వెంటనే వచ్చిన తర్వాత అది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇదిగోండి ఇలాగ అందరం కలిసి ఇక్కడ ఇదిగో పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నాం అనమాట. సో
మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్తున్నాను అంతే, అంత మించింది ఏం లేదు. అంటే మళ్ళీ ఏం చెప్పలేదు, అసలు ఎందుకు వెళ్తున్నారు కూడా ఏం చెప్పలేదు అంటారని. సో అంటే జస్ట్ అందరం ఇలా గ్యాదర్ అయ్యాం. ఇంకేదన్నా ఎక్కడికన్నా వెళ్తే బాగుండిద్ది అనుకొని ఇంకా వెంటనే ఇటు అనుకున్నాము. సరే ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్ రైజ్ చూపిస్తాము, అప్పటి వరకు స్టే. అయితే 4:20 అయింది. ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. ఇందాక ఇన్సిడెంట్ మీ అందరికి తెలుసు కదా. ఏం వ్యూ గైస్ 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 గైస్, నిజం చెప్తున్నా, ఈ వ్యూకి నేను ఫ్లాట్ ఫిదా ఫిదా. టైం 5:45 అలా అవుతుంది, కనిపించండి. సన్ రైజ్ కోసం వెయిటింగ్ గైస్. సన్ రైజ్ అవ్వంగా సన్ రైజ్ తో మీకు టైం ల్యాబ్స్ పెడతాము, టైం ల్యాబ్స్ చూడండి, ఓకేనా గైస్? అసలు ఓపెన్గా మాట్లాడుతున్నా, నా వాయిస్ కొంచెం క్లారిటీగానే ఉండుంటుంది. అంటే బీచ్ సౌండ్ వినిపించిన పర్లా. ఎంత నిజంగా ఓల్డ్ మూవీస్ గుర్తొస్తున్నాయి నాకు. అసలు ఓల్డ్ లవ్ అవ్వనివ్వండి, ఓల్డ్ మూవీస్ అవ్వనివ్వండి, అసలు నిజం చెప్తున్నా, ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వ్యూ అండ్ ఈ ట్రీస్కి. కానీ నాకు ఎలా ఉందంటే ఒక మాయా ప్రపంచం. నేను ఒక్కదాన్ని ఇట్లా, అంటే ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదు కదా బీచ్లో. లైట్గా ఓన్లీ నిఖిల్, నేను, నిఖిల్ అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో కూర్చున్నాడు. ఎంత బాగుందో నిజంగా. నేను ఇక్కడ క్యాప్చర్ చేసేది, ఆనందపడేది 80-90% అయితే, ఇక్కడ నేను ఇలాగా ఉండడం అసలు ఎలా చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో అక్కడ అర్థం కావట్లేదు. ఎంత బాగుందో చూడండి. లుక్ ఎట్ ద స్కై అండ్ బీచ్, కేక్, నా వ్యూ చూడండి అసలు. వా, ఈ చెట్లు, ఇక్కడైతే ఎన్ని పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకున్నాను. కుదిరితే టైం ల్యాబ్స్ పెడతా గైస్, చూడండి మంచిగా. వ్యూ అయితే అసలు అదిరిపోయింది. అసలు నిజంగా ఫాల్ ఇన్ లవ్ అసలు. గైస్ ఇది అనమాట సన్ రైజ్. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి సన్ అంటూ రేజ్ అవ్వలేదు, అలా మబ్బుల్లో దాక్కున్నట్టున్నాడు. ఆల్రెడీ టైం అయితే 6:45 అలా అయిపోతుంది, అయినా రావట్లేదు. ఇంకా వెయిట్ చేసి చలేస్తుంది గైస్. చలి పుట్టింగ్ ఏమో అంటాం కదా, చలిగా. సీజన్ లో వస్తే ఇయ్యే కష్టాలు. అదే ఈ పాటికి సమ్మర్ అయితే మనకి రేస్ మాక్సిమం ట్రై చేస్తాం. ఒకవేళ సన్ కనుక కనిపిస్తే మాత్రం టైం ల్యాబ్స్ ఖచ్చితంగా పెడతాం. టైం ల్యాబ్స్ మీరు చూడండి. అది చూడండి, రేస్ పడుతుంది కొంచెం. అది చేస్తే ఇలా అనగానే దెబ్బ మబ్బులన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. కాదు నాని, ఏంటి నీకు ఎగ్జామ్ ఎన్నింటికి? ఇప్పుడు టైం ఎంత అయింది? 7 అయింది. ఏంటి విజయవాడ వెళ్దాం ఈరోజు? బుక్కే లేదా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది పాపం ఇంకా బీచ్ దగ్గరే ఉన్నాం గైస్, ఎగ్జామ్ పెట్టుకొని. అంతా కృష్ణనే చేసింది. మరి ఏం చేస్తా, పొద్దునే తీసుకెళ్తాను. ఇక్కడ నిఖిల్ చూడండి కొంచెం లోపలికి తీసుకెళ్తున్నాం అన్నమాట. కొంచెం ఈడు స్నానం చేశాడు, ఈడు స్నానం చేసేసాడు, వీళ్ళిద్దరు నిద్రపోయారు. సన్ రైజ్ ఏమో అవ్వలేదు గాయస్. ఇంకొంచెం చూడండి, ఇంకా మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. టైం ల్యాబ్స్ పెడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. బాయ్ చెప్పండి గాయస్. కొరమేను, రాగిండి, పండు కప్ప, పండు కప్ప చూడండి, పాములో బలం ఉన్నాయి. బతికే ఉంది, అవసరమైనప్పుడు కథలో సొరా డాన్స్ చేస్తుంది. వీళ్ళు రాగానే ఆగిపోతారు. ఏరా ఇవే మనయేనా?
గాయస్ ఇంకా మేమైతే ఇక్కడ రొయ్యలు చేపలు తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇంకా డైరెక్ట్ మేమైతే విజయవాడకి వచ్చేసాం అనమాట. ఇంక ఇంటికి రాగానే మేము తెచ్చుకున్నవన్నీ వండేసుకుంటున్నాం గైస్. వండేసి ఇంకా తినేస్తున్నాము. అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యూ గైస్. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. బాయ్.